వచ్చేస్తారు మీకు తెలిసి అంటే ఇంపార్టెంట్ కాబట్టి వద్దు మొర్రు మా ఇంటికి రావద్దు అంటున్నాడు. ఇది అలాగే నువ్వు దాడి చేయించి నువ్వు మా ఇంటికి రావడం అంటున్నాడు. ఆయన సిగ్గు లేకుండా అంటున్నాడు. మనిషి సిగ్గు ఉండాలి కొంచెం మీరు ప్రోగ్రామ్ మీ మాట మేము అడిగింది న్యాయం అన్యాయం కాదు. మీ ప్రోగ్రామ్ పెట్టించుకోండి సార్, మీ ప్రోగ్రామ్ పెట్టుకోండి, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. ప్రోగ్రామ్ పెట్టుకోండి. ముందు మా ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత తను వచ్చాడు. మీ ప్రోగ్రామ్ కానీ చేయండి, వెళ్ళిపోతే తీసుకెళ్ళిపోతాను. మీ ఇంట్లోకి వచ్చినంత మనం నడిచి మన ఇంట్లో మనం వెళ్ళిపోతాం. కాదు మీ మాట మీద మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం ఒకటి ఇస్తున్నామండి. మేము మా ప్రోగ్రాం చేసుకుని మా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము వెళ్తాం. మా ఇంటికి రావద్దు అని క్లియర్గా కృష్ణారెడ్డి గారు చెప్పారు. సిగ్గు లేకుండా అవుతానంటే వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పింది వాళ్ళ ఇంటి మీద దాడులు ప్రమాణించి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దారుణాలు చేసి మళ్ళీ ఈవేళ ఏ రకంగా వస్తున్నాడు సిగ్గు లేకుండాను. కనీసం మనిషి సిగ్గుగా ఉండాలి. ఇంటికి వచ్చాక ఆ వర్గం కానీ ఈ వర్గం కానీ గొడవలు ఆడుకోవడం కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఆయన నాకు పరామర్శ వద్దనే చెప్తున్నాను. దాడులు చేయించి మళ్ళీ వస్తాడు సిగ్గు లేకుండా. చెప్పాలండి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చెప్పాలి ఇది తప్పు అని. మీరు అధికార పక్షానికి మీరు కొమ్ము కాయొద్దు. మీరు ఎవరు ఏం చేసినా ఇప్పుడు వాళ్ళకి ఎవరికేదో జరగచ్చు, మాకేదో జరగచ్చు, మీకేదో జరగచ్చు. మీ కుటుంబాలు అన్యాయం అవుతాయి, మా కుటుంబాలు అన్యాయం అవుతాయి, వాళ్ళ కుటుంబాలు అన్యాయం అవుతాయి. కాబట్టి ఈ సిచ్యుయేషన్ లో ఆయన మాకు పరామర్శకు వచ్చి మాకు గొడవలు పెంచొద్దు. ఆయన వెళ్ళిపోమనండి. ఒక ఆయన చేసుకోవాలనుకుంటే రేపు పొద్దున్న రమ్మనండి. ఆయన ఈవేళ ఇన్నిసార్లు దాడులు జరిగినాయి, ఎక్కడికే రాలేదే, ఎప్పుడూ రాలేదే. అదే కాకుండా అతను వర్గం వాళ్ళ ద్వారా అటు రంగాపురం కానీ ఇటు దొడ్డిగుంట్లో కానీ ఇద్దరు చనిపోయారు. కనీసం చనిపోయిన ఇళ్ళకి కూడా వెళ్ళేదే పరామర్శ. ఇది కేవలం రాజకీయంగా ఇక్కడ గొడవ సృష్టించాలని రసభా చేయాలని ఒక నిమిషం తన వెనక జనం లేరు, ప్రజలందరూ ఇటు ఉన్నారు, గ్రామంలో వచ్చి అంటారని ఉద్దేశంతో ఏదో రకంగా దీన్ని ఇచ్చేయాలి, ఏదో రకంగా ఇక్కడ జనాన్ని చల్లా చెదురు చేయాలి పోలీస్ ఫోర్స్తోటని. ఏమి ఇదైనా కూడా అతను రావద్దని క్లియర్గా ఏం చెప్పినా కూడా మనిషి అన్న వాళ్ళకి ఎవరికైనా సిగ్గు ఉండి రాకుండా మానేయాలి. మరి అంత సిగ్గు లేకుండా ఏం ప్రవర్తిస్తున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దాడులు అన్నీ చేయించినవాడు తన కొడుకు అనుచరుల చేత చేయించి ఈ రోజున నంగనాచిగా ఏమీ తెలియనట్టుగా వస్తాడా? మా ప్రోగ్రామ్ ఏంటి అసలు? ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరండి? ఎవరు? బాధితులు ఎవరు? మా వాళ్ళు. అంటే ఈవేళ ఇదే టైంకి తను వస్తానంటే దాంట్లో అర్థం ఏంటి? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చెప్పాలి, అంతేగాని మీరు వన్ సైడ్ గా మీరేంటి ఆయన ఈ జరుగుతుంది ఎందుకు పెట్టాడు? ఇదే గ్రామానికి చెందినోడు జరిగింది, మొన్న రాత్రి జరిగింది, నిన్నెందుకు రాలేదు, నిన్న పొద్దుట రాలేదు, సాయంకాలం రాలేదు, ఈవేళ పొద్దుట రావచ్చు, ఈవేళ సాయంకాలం రావచ్చు. ఇన్నున్నా ఇదే టైంలో రావాలి అంటే దాని అర్థం ఏంటి? ఆన్సర్ చెప్పాలంటే వెళ్ళి మీరు ఎదురు చూసుకోండి. అదే ఇప్పుడు మీరు 10 గంటల ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, మీరు ఏదో కానిచ్చుకోండి. ఆయన పంపండి. మేడం ఇంకోటి కూడా చెప్తున్నాను. ఎందుకంటే రామకృష్ణారెడ్డి తన కొడుకు వల్ల బాధ్యతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూడా మేము కంట్రోల్ చేయము. ఈ జనంలో వాళ్ళు ఏం చేసిన బాధ్యత మీది కాదు, మాది కాదు, మీరు ఏం చేయలేరు. నేను అది కూడా వీళ్ళ బాధితులు 100,000 మంది నియోజకవర్గాల బాధితులు వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కదా, వాళ్ళ బాధితులు కూడా వచ్చారు. ఆ బాధితులకి మనసులో రగిలిపోతుంది. ఏమన్నా వాళ్ళు చేస్తారు చెప్పి మేము ఏం చూపిస్తాం ఇలా అని తెలిసి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు సమయం గురించి చూసుకుంటున్నారు. మా చేతుల్లో ఏముండదు, మీరు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు మేడం, మీకు చెప్తున్నాను. అసలు ఇప్పుడు కావాలని తను ఈ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చినప్పుడు మేము పెట్టుకున్నాం. ఆయన ఎందుకండి నిజంగా రావచ్చు రమ్మన్నాడు కదా మేడం గారు. ఉండండి, ఇప్పుడు ఆయన కార్యకర్తలు మా కార్యకర్తలు ఉంటారు, మధ్యన బలి అయిపోయి వాళ్ళలో ఏళ్ళను. నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంది, రేపు రమ్మన్న నలుగురు తీసుకుని ఇంటికి ఏం జరిగింది అడగమనండి. తప్పే ఉంది చెప్తాడు కదా. ఇప్పుడు మేమైతే ఎవరింటికి కానీ గొడవలకు కానీ ఇంకోటి కానీ వెళ్తలే. నేనైతే రావద్దని చెప్పాను ఎవరినని.
నేనైతే రావద్దని చెప్పాను. మీరు రమ్మని చెప్పారా? ఎవరు? లేదు. లేదు. అవునా? లేదు. మీ సంఘీభావం సంఘీభావానికి కార్యకర్తలు వస్తుంది. ఇదేం దారుణం? వచ్చారు. అనుకుందాం. సరే. ఎన్నిసార్లు చేస్తాడు ఈ రామకృష్ణారెడ్డి దాళ్ళు? రామకృష్ణారెడ్డి కొడుకు ఎన్నిసార్లు చేస్తున్నాడు? అయిపోయింది కదా. అంతే వెళ్ళిపోతాం వాళ్ళు పంపండి ప్లీజ్ కాదండి, వాళ్ళు చెప్పుకోండి, అందరూ చెప్పుకోండి. మాట్లాడండి వెళ్ళిపోండి ఎందుకంటే వెళ్ళిపోండి అని చెప్పండి. చెప్పరు మీరు కాకుండా మేము అక్కడ ఆపేసాం కదా. తప్పకుండా చూస్తారు మేడం గారు వెనకాల అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఎన్నిసార్లు వెనకెళ్ళాము, వాళ్ళు వస్తున్నారు తప్ప మేము వెళ్తలేదు. మేము దాటలేదు. మేడం గారు ఇంకోటి లాఠీలు పట్టుకొని ఎవరి దగ్గర ఉంది? ఎందుకు ఉపయోగపెట్టి వచ్చేస్తున్నారు కదా మేడం. ఇప్పుడు అలాగే మేడం, మీ మీద గౌరవం కొద్దీ మీ చేతిలో లాఠీ లేకపోతే ఒక్కరు కూడా ఎదురు రాలేదు. చూసుకుని మేము ఎవరు రాలేదు కదా, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? సెక్యూరిటీ ఇస్తున్నారు కాబట్టి. అందరూ ఇక్కడ గుమిగూడింది ఎందుకు? ఈయనకు సంఘీభావం ఈయనకు న్యాయం చేయడానికి. అంటే అవునండి, అంతే కదా. అంతే. దీని గురించి కేసు కట్టాం. ఈ రోజు నేను పర్సనల్ గా ఉండి సీసీటీవీ ఫుటేజెస్ తీసి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఎంత వరకు ఉన్నా సరే నేను చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. కాదండి, పోలీస్ చేతులన్నీ ఎప్పుడో వేసేసారు మేడం. ఏది చేయలేరు కాదు మేడం, ఏది చేయలేరు. గతంలో మీరు నేరస్తులకు సంఖ్యలు వేసేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ కేసు సార్ మేడం. పోలీస్ కేసు అదే కాదు మేడం 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 అదే కాదు మేడం 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 మీరు గతంలో నేరస్తుల సంఖ్యలు వేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల సంఖ్యలు వేసి వాళ్ళు చెప్పినట్టు మీరు చేయవలసి వస్తుంది. అది దౌర్భాగ్యం, అది దౌర్భాగ్యం, ఈ రాష్ట్రం దౌర్భాగ్యం. మేము మా ఇంటి దగ్గర కదలేదండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి మా ఇంటికి వచ్చారు. వాళ్ళు పంపండి, మా పని మేము చేసుకెళ్ళిపోతాం, మాకు ఇబ్బంది ఏమి లేదు. మేము గొడవలకు రాలేదు. అది క్లియర్ గా చెప్పి ఈయన వద్దన్నాడు కదా, వద్దన్నాడు కదా. మీ సంవత్సరం ఇప్పుడు ఆయనకే చెప్పాడు. చేస్తాననే చెప్తాం, మీ ప్రోగ్రామ్ చేసుకోండి కదా. మీరు కన్విన్స్ చేసి మరి వాళ్ళు ఎందుకు ఎక్కున్నారు? వాళ్ళు ఎందుకు ఎక్కున్నారు? అదే పంపించండి. మేము మా ఇంటి దగ్గర ఒక అంగుళం కూడా ఎవరిని ఎదురు రాకుండా నేను చూస్తాను. ఒక అంగుళం కూడా ఎవరు రాకుండా నేను చూస్తాను. వాళ్ళు పంపించండి. మేము ఉన్నది కృష్ణారెడ్డి గారి ఇంటి నిమిత్తంలో ఉన్నాం. ఇక్కడ వరకు ఉన్నాయి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మేము ఒక్క అడుగు వెనకరండి, ఒక్క అడుగు వెనకరండి, ఒక్క అడుగు వెనకరండి. ఇల్లు దాటలేదు. వాళ్ళు పంపించండి, వాళ్ళు పంపించండి. మేడం గారు తెలుసండి. మమ్మల్ని టెంట్ లో గుమ్మందే తీసుకొస్తారు మీరు. అది జరిగింది, ఇప్పుడు జరిగింది. తర్వాత ఎవడవని అదే రావద్దని ఎంటేస్తాడు. తర్వాత బాధ్యత మీదే, పోలీసులు మీరు చెప్పుకోండి. బాధ్యత మీదే, పోలీసులే. మళ్ళీ నా ఇంటికి అది కాదు. ఎందుకంటే రేపొద్దున ఇప్పుడు ఆ ఇంటికి వస్తే నా ఇంటికి రావద్దు, గుమ్మం మీద ఎక్కొద్దు అంటున్నాడు. ఆయన వస్తే ఈయన గట్టి పడేస్తాడు. ఈయన మీద యాక్షన్ తీసుకుంటే బాధ్యత మీదే. రాకుండా ఆయన చేసుకోండి. క్లియర్ ముందే చెప్పాడు మీకు. అది చూసుకోండి. మీరు లేనప్పుడే వచ్చి దౌర్జన్యాలు చేస్తారంటే మీరు రెండుగా కూడా దౌర్జన్యాలు కొట్టించేస్తారు మమ్మల్ని. కొట్టించేయండి, ఇదిగో కొట్టించేయండి. లేదు కొట్టించేయండి, 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 అది వద్దని చెప్పి కూడా ఆయన హార్ట్ పేషెంట్ కూడా ఏమైతే మీరే బాధ్యతలు. ఆయన ఆల్రెడీ హార్ట్ పేషెంట్, ఏమైతే బాధ్యత మీదే. సిఐ గారు మీరు చెప్తున్నారు మా ఇంటికి రావద్దని చెప్తున్నారు. వస్తే మెడబెట్టి ఎంటేస్తామని అన్నాడు. అది మాట్లాడద్దు. మా ఇంటికి వస్తే నేను రావద్దన్న వాడు వస్తే మెడబెట్టి ఎంటేస్తానని అన్నాడు. చూడండి, బాధ్యత మీదే. మళ్ళీ ఎమ్మెల్యే మీద దాడి ఇంకోటి అనుకోవద్దు. అది అని కొట్టించేసి అర్ధరాత్రులు కొట్టించేసి మళ్ళీ చంపడానికి వస్తాడు జనం తీసుకుని. ఇప్పటి వరకు తన అనుచరుల చేతేమో దాడులు చేయించాడు. అర్ధరాత్రులు కొడుకు తనను. ఈ వేళప్పుడు ఎమ్మెల్యే వచ్చి జనం తీసుకుని వచ్చి ఇతను చంపేద్దామనా, ఇతను చంపుదామనా? చెప్పండి. మాట్లాడు మేడం, అక్కడికి వెళ్ళి మాట్లాడండి ఎమ్మెల్యే తోటి. వద్దు చీయల్లో కూడా వస్తానంటాడేంటి? వద్దు చిచ్చి అంటున్నాడు. లెగరండి, లెగరు. వాళ్ళు పంపించి లెగరు. మీరు కూడా వెళ్ళిపోండి. ఎవరు వద్దు, నా సొంత విషయం ఇది. అది పోలీసులు లేనప్పుడు ఇంటి మీద దాడి చేశారు. ఇప్పుడు పోలీసులు సంవత్సరంలో చేస్తారా? ఆయన కూడా ఏం చేస్తారు? చంపేమని
మళ్ళీ వచ్చేసి దయచేసి ఉంటే రోజు సత్తా బతకలేము, ఒకే రోజు సోమ బతుకు. ఇదేంటి వద్దు వద్దు ఏంటి చంపేమనండి ఎందుకు చీ వద్దు రావద్దండి, ఎందుకండి సిగ్గు లేకుండాను. మేడం గారి సమక్షంలో 2 అడుగులు వేయమన్నారు, వేసాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమన్నారు, అరిచారండి. చూసారా మీరు, అరిచారు. అది ఎలాగుంటుందండి? లేగడండి, ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నాడు. చంపేయండి, మీరు చంపేసి తీసుకెళ్ళిపోండి. కాదు ఎవరు లేస్తారు, అతను అయింది మేము ఎవరు లేస్తాం. ఎవరు లేకండి, మా తప్పేటి మీకు కాదు. మీరు పోలీసు డ్రెస్ వేసుకున్నారు, మీరు న్యాయం చేయండి. వన్ సైడ్ ఏంటి సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఎమ్మెల్యేకి సిగ్గు లేదండి. ఏమాత్రం సిగ్గు ఎక్కువ రాడు, వద్దు మా ఇంటికి రావద్దు అన్నాడు. మీరు ఇవ్వండి, మీరు ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళు వస్తున్నారు. ఏమన్నా అయితే బాధ్యతలు మీరే చెప్పిన. నేను హార్ట్ పేషెంట్ చచ్చిపోతే నేను చస్తే తీసుకెళ్లి శవాన్ని కూడా అక్కడ పెడతాం, చస్తే శవాన్ని కూడా అక్కడ తీసుకెళ్ళి పెడతాం ఏదో అనుకున్నారు. అది వాళ్ళు ఎంతవరకు వచ్చారు, మేము ఎంతవరకు వచ్చాం మేడం? మీరు వచ్చిన కానీ మీరు ఎంత వన్ సైడ్ చెప్తున్నారు, అటు ఎంత చెప్తలేదు. ఎక్కడ పెట్టారు? అలా వస్తున్నారు. చేతులు మడుచుకో ఫోర్స్ ఎంత కండి మేడం, చేతులు మడుచుకున్న ఫోర్స్ ఎంత? లేగడండి ఏళ్ళు లేగడం కాదండి. ఆ సిగ్గులోనే పంపించేయండి, ఆ సిగ్గులోనే ఎవరండి, ఆ సిగ్గులోనే ఎవరండి, సిగ్గులేనండి. ఆ సిగ్గులేనో నిలవనండి, సిగ్గులేనండి. ఈయన కదా సిగ్గులేనోడు బొమ్మనండి, ఆ సిగ్గులేనోడు బొమ్మనండి. ఆయన ఎలా లేస్తాడు? లేడు, తీసుకెళ్ళండి. ఏం చేశారు? ఎన్నిసార్లు అండి వాళ్ళు ఇంటి మీద దాడి చేసి కొట్టి ఇల్లు బద్దలు కొడితే పోలీసులు ఏమీ చేయలేరు. మళ్ళీ ఇళ్ళ మీదకి వస్తారా? ఈయన తొక్కు నిలమనండి, చంపుకు నిలమనండి. మాట్లాడుతున్నాను, వాళ్ళని ఫోర్స్ ఉపయోగించినాను. అర్థం చేసుకోవాలి. మేము ఉన్నది ఎలా చూడండి, వెళ్ళి అటు చూసుకోండి మేడం, ఇక్కడ కాదు అటు చూసుకోండి. ఏం చూస్తున్నారు? మేము కృష్ణారెడ్డి గారి ఇంటి నిబ్బరంగానే ఉన్నాం, దాటలేదు మేము. తొక్కు నిలబొమ్మనండి. మమ్మల్ని అందరూ కూడా చంపు బొమ్మనండి, చంపి బొమ్మనండి. వదిలిపోతే చంపితే శవాలను మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడ చూపించండి, శాంతంగా ఉన్న వాళ్ళ మీద ఏంటి చంపండి. పోలీసులు చంపేహారన్న ఖ్యాతి మీకు ఉంటుంది. మీ పోలీస్ సత్తా అక్కడ చూపించండి, ఇక్కడ కాదు. మీ పోలీస్ సత్తా అక్కడ చూపించండి. అంటే ఆయన పరామర్శకు వస్తే దౌర్జన్యం వస్తారు. ఆయన పరామర్శ కాదు, దండయాత్ర. ఎంత దౌర్జన్యంగా ఆయన వస్తాడా? ఇంకే న్యాయం జరుగుతుంది మాకు, న్యాయం జరుగుతుంది. మా ఇంటికి ఓతు వచ్చి పో అన్నా కూడా వస్తానంటే ఇంక సిగ్గు లేకుండా ఇంకేమనాలి? సిగ్గు లేని మనిషికి మా ఇంటికాడమే ఉన్నామండి. మా ఇల్లు అండి ఇది, కృష్ణాడి గారి ఇల్లు. మా ఇంటి నెంబర్ అన్నాం. చచ్చిపోవడం జరిగింది, చావడం జరిగింది. సమస్య ఈయన ఇంటి దగ్గర మేము ఉంటే మేము ఎవరు ఏంటి?
వాళ్ళు ఇంటి నింపరంగా ఆయన పడుతున్నాడు, ఆయన ఇంటి నింపరంగా ఆయన పడుతున్నాడు, బయట ఎక్కడా కాదు. లేదు, ఆయన ఇంటి నింపరంగా ఆయన పడుతున్నాడు, ఆయన ఇంటి నింపరంగా ఆయన పడుతున్నాడు. కృష్ణారెడ్డి గారు చెప్పదు మీరు దౌర్జన్యం వాళ్ళు చేస్తారు, మేము శాంతియుతంగా ఉన్నాం. బయట లాఠీ చార్జ్ చేయండి వాళ్ళ మీద, ఎవడైతే వస్తున్నారో వాళ్ళ మీద. మీరు అలాగే సార్, మీరు పోలీస్ పవర్ చూపించండి. ఏం చూపెడతారు, ఏం చూపెడతారు? వాళ్ళు కూర్చుంటాం. ఈయన ఇంకోటి కూడా చెప్తానండి, ఈయన ఆల్రెడీ హార్ట్ పేషెంట్, మొన్న స్టంట్లు ఇవన్నీ ఏమన్నా అయితే పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే హత్య, అంతే. ఎమ్మెల్యే సహకారం, పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే చేశాడు, ఈయన హత్య అంతే. ఆయన ఆయన ఇంటిపరంగా ఆయన కూర్చుంది ఏంటి? అక్కడ చెప్పండి, మా ఇంటి ఏ ఇంటి దగ్గర మేము ఉన్నాం. ఆయన ఈ నీటికి వస్తున్నాడా, ఈయన ఆయన ఇంటికి వెళ్ళాడా? ఆయన ఈ నీటికి వచ్చాడా, ఈయన ఆయన ఇంటికి వెళ్ళాడా? సాధారణంగా ఆహ్వానించండి బ్రహ్మానండి. ఇక్కడ కామేశ్వరరావుడు వాళ్ళలో మా వాళ్ళు ఎవరికి ఏదో అవుతుందండి, మా గురించి వాళ్ళ కుటుంబాలు పోతాయి కదా. అవసరమా ఇది? ఇది అవసరమా? బాబు రాలీస్ లో నువ్వు ఎవరన్నా మాట్లాడతలేదు.